అందరికీ శుభోదయం అండి. మందార మొక్కలకి చక్కగా పూసే పువ్వులకి చక్కగా పూస్తాయండి. వాటికి ఏంటంటే తెల్ల పేను పట్టేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? కుంకుడికాయలు నానపెట్టాలి. కుంకుడికాయలు నానించి ఆ యొక్క ఎన్నో రకాలు ఉన్నాయి చిట్కాలు. ఆ యొక్క పొడి అన్నమాట ఇది, ఆ రసం ఇది. ఆ రసాన్ని మనం ఒక బాటిల్లో వేసుకోవాలండి. చూడండి, ఈ శాతం అన్నమాట చారిపోతుంది. చాలా చిక్కగా ఉంది ఈ రసం. ఇప్పుడు దీంట్లోని మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ నీరు ఇప్పుడు మనం తక్కువ కుంకుడు రసము, ఎక్కువగా వాటర్, ఎక్కువ కుంకుడు రసం వేస్తే మొక్క చచ్చిపోతుందండి. అందుకనేసి తక్కువ వేస్తే చూసుకుంటూ మనము మొక్కలకి స్ప్రే చేసుకుంటే చాలా దివ్యంగా భవ్యంగా పనిచేస్తుందండి. ఈ సొల్యూషన్ చాలా బాగా పనిచేస్తుంది. రకరకాలు ఉన్నాయి. చాలామంది కుంకుడు రసం వేస్తారు, బట్టల సబ్బు వేస్తారు, సర్ఫ్ వేస్తారు, పసుపు నీరు వేస్తారు. ఇన్ని వేసుకోవచ్చు. మందార చెట్టుకి చూడండి, తెల్ల బంక పేను అంటారు, పిండి నల్లి అంటారు. తెల్లగా ఉంటుంది కాబట్టి పిండి నల్లి అంటారు, తెల్ల బంక పేను అంటారు. ఒక్క దగ్గర వచ్చింటే మనం చూడకపోయామంటే చెట్టు మొత్తం కూడా అల్లేస్తుందండి ఈ పురుగు. మీకు ఈ సొల్యూషన్ ఏంటంటే అప్పుడప్పుడు పసుపు నీరు ఇస్తూనే ఉంటాను, తగ్గదండి. అప్పుడు ఈ కుంకుడికాయ రసం మనం కలుపుకున్నాం కదండి, ఈ కుంకుడికాయ రసం వేస్తుంటే చక్కగా 2 రోజులకి 2 డోసులు అనమాట. ఇప్పుడు ఇచ్చామా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒకసారి ఇచ్చేస్తే చక్కగా అంతా మాడిపోతుందండి. కానీ ఇది ఒక్కసారి తగ్గదండి. చెట్టు అన్న తర్వాత ఈ యొక్క లక్షణాలు, ఈ బంక పేన్లు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క చెట్టుకి వేస్తూనే ఉంటానండి. మనిషి అన్న తర్వాత రోగం ఎలా వస్తుందో చెట్టు అన్న తర్వాత రకరకాల చీడలు వస్తాయి. ఎందుకంటే అవి ఓపెన్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి రకరకాల గాలిలోంచి అలా చెట్టుకి ఆశ్రయించుకొని అలాగవి ఆ విధంగా స్ప్రెడ్ అయిపోతుంటాయండి. ఈ విధంగా చేసిన తర్వాత చూద్దాము. కుంకుడికాయ రసం అప్పుడప్పుడు పసుపు నీళ్ళు ఇచ్చిన తర్వాత రిజల్ట్ చూడండి, ఎంత చక్కగా పువ్వులు, పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయండి. ప్రతి మొక్కలకి నెలకు ఒకసారి ఈ విధంగా ఇచ్చుకుంటే మన మొక్కల్ని మనం రక్షించుకోవచ్చు, కాపాడుకోవచ్చు.